హల్లెలూయా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. యెహోషువ యెరికో పట్టణాన్ని పట్టుకున్న తర్వాత, హాయి పట్టణాన్ని కూడా పట్టుకున్న తర్వాత, గిబియోనీయుల దగ్గరికి వచ్చి వాళ్ళతో సంధి కూడా చేసుకున్న తర్వాత, అక్కడ ఉన్నటువంటి అనేక మంది రాజులకు భయం పట్టుకుంది. అమ్మో ఏంటి యెహోషువ, ఇజ్రాయిలీలు ఇలా అందరినీ జయించుకుని వెళ్ళిపోతున్నారు, రేపొద్దున మా పరిస్థితి ఏమైపోతుందని చెప్పి యెరూషలేము రాజు అయినటువంటి, ఏం పేరు అతని పేరు, ఆదోనీ సెదక్ అనేటువంటి యెరూషలేము రాజుకి చాలా భయం అనిపించింది. అతను ఏం చేస్తున్నాడంటే అమోరీల రాజులైనటువంటి 5 రాజులకి కబురు పెడతాడు. అక్కడ కబురు పెట్టి, మనం కానీ ఇలాగే విడిచిపెడితే రేపొద్దున మనకి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి మనం 5 కలిసి దాడి చేస్తే ఒక్కసారే వాళ్ళు ఖచ్చితంగా మన వశం అయిపోతారు, మనం 5 కలిసి వెళదాం, నాకు సపోర్ట్ చేస్తారా అని అడుగుతాడు. అడిగినప్పుడు సరే వాళ్ళ 5 కూడా సపోర్ట్ చేస్తారు. మీరు 5 రాజులు ఎవరు అనేది మీరు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. ఆ వాళ్ళలో ఒక రాజు హెబ్రోను రాజు, తర్వాత యర్మూతు రాజు, ఇలా రకరకాల రాజుల పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. లాకీషు రాజు, ఎగ్లోను రాజు. కాబట్టి ఈ వీళ్ళందరినీ ఏమంటారంటే అమోరీయుల రాజులు. ఇప్పుడు మనం వీళ్ళ పేర్లన్నీ ఎందుకు కానీ, అమోరీయుల రాజులు 5. వీళ్ళందరూ కలిపి మొదట ఏం చేస్తారంటే, ఎవరితోటైతే యెహోషువ సంధి చేసుకున్నారో అది గిబియోనీయులు అంటే వాళ్ళు చాలా పెద్ద పట్టణం అన్నమాట, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనమాట, ఇంచుమించు రాజధాని నగరాన్నే పట్టుకున్నట్లు అనమాట. కాబట్టి ముందు అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుందాం, మనం గిబియోనుని పట్టుకుందాం అని చెప్పి గిబియోనుకు దాడి చేశారు వీళ్ళందరూ. దాడి చేయగానే వాళ్ళందరూ యెహోషువ హెల్ప్ అడిగారు. యెహోషువ హెల్ప్ అడగంగానే వెంటనే యెహోషువ దేవుని అడగగానే దేవుడు వెళ్ళు, 5 రాజులను నేను నీకు అప్పగిస్తాను అని చెప్పారు. నువ్వేం జడవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అనే మాట దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే విన్నాడో చాలా ధైర్యంగా వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళు బయలుదేరినప్పుడు కాలినడకన రాత్రంతా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతాలన్నీ దాటుకుని వీళ్ళు ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్లేస్కి వచ్చేసారు యెహోషువ వాళ్ళు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే 8వ అధ్యాయంలో ఉంటుంది. 7వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోషువాయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, ఎవరిని, ఈ యొక్క అమోరీయులటువంటి సేనలని కలవరపరిచారు. దేవుడు ఫస్ట్ కలవరపరిచారు. ఈ కలవరం నిజంగానే ఎప్పుడు కూడా శత్రువులకి మన గురించిన కలవరం ఉంటుంది, కానీ దేవుడు మనకి పనిచేసే వరకు మనమే ఆగలేకపోతూ ఉంటాం. మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తాం కదా, ఇలా శత్రువులు మమ్మల్ని ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు, మాకు ఈ థ్రెట్ ఉంది, మనకి వాళ్ళు ఇలా వచ్చేస్తారేమో, ఈరోజు మేము ఇలా అప్పయి ఉన్నాము, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మనం అలా భయపడుతూ ఉంటాం కదా. లేదంటే ఒకవేళ అన్యాయంగా మనకి ఏదైనా ఎవరైనా ఏమన్నా అన్నారు, మన సైట్ని ఆక్యుపై చేశారు, లేకపోతే ఇంకోటేదో మనం న్యాయంగా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే కేవలం మీరు ప్రార్థన చేస్తారు అంతే. ఏంటి ఆ శత్రువే బాగున్నాడని మీరు అనుకుంటారు, కానీ కాదు, వాళ్ళు ఎలా ఉంటారట, కలవరంతోనే ఉంటారు. మన దేవుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయడు, కలవర పెడతాడు. అంటే మన తరఫున దేవుడు పనిచేస్తున్నాడు అనడానికి కనిపించదు మనకి కొన్ని సందర్భాల్లో. వాళ్ళకి కలవర పెట్టారంట దేవుడు. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద పడ్డప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి, ఆయన ఆయుధం ఎప్పుడు కూడా ప్రకృతే. దేవుని యొక్క ఆయుధం ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి ఆయన పనులు చేస్తూ ఉంటాడు. ప్రజలందరూ చెడిపోయి వాళ్ళందరూ తప్పు చేస్తూ ఉంటే నోవహు కాలంలో దేవుడు ఏం చేశారు, వచ్చి ఒక్కొక్కరిని కత్తితో చంపలేదు కదా, జలప్రళయాన్ని రప్పించారు, అంతే కదా. అందరూ మనుషులు కూడా ఆ జలప్రళయంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇదిగో పాపము విస్తరించిపోయినప్పుడు రకరకాల అంటురోగాలు లాంటివి వచ్చి సగం మంది అక్కడ ఖాళీ అయిపోయారు. ఎందుకని, అక్కడ పాపం విస్తరించినప్పుడల్లా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇక్కడ వాళ్ళని కలవరపరిచినప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా చాలామంది భయంతో వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఈ లోపల వెనక నుంచి వచ్చి వీళ్ళ కత్తితో చంపేస్తున్నారు. ఈ లోపల దానికంటే ముందుగా ప్రభువే యుద్ధం చేస్తున్నారు. ఆయన మాట ఇచ్చారు కదా, నేను చూసుకుంటానని. ఆ యుద్ధంలో పెద్ద పెద్ద వడగండ్లు వాళ్ళ మీద పైనుంచి ఆకాశం నుంచి పడినప్పుడు కత్తి చేత చనిపోయిన వారి కంటే వడగండ్ల చేత చనిపోయిన వారి యొక్క సంఖ్య అధికములు అని ఇక్కడ రాయబడి ఉంది. 11వ వచనము చివరిలో రాయబడి ఉంది, ఇజ్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు
ఎక్కువ మంది. సరే, ఇలా చంపుతూ ఉన్నారు, ఇలా యుద్ధం జరుగుతుంది. ఈలోపు సాయంకాలం అయిపోయింది. ఇక్కడే మనం మాట్లాడుకోబోతున్న ప్రధానమైన విషయం. ఈ లోపల ఈవినింగ్ అయిపోయింది. అవతల నుంచి వచ్చిన వాళ్ళ అన్యులు, వాళ్ళకి యుద్ధనీతి, రాజనీతి, స్ట్రైట్ వేలో వెళ్ళి యుద్ధం చేద్దాము, దొంగ దెబ్బ కొట్టకూడదు, ఇలాంటివేమీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కానీ యెహోషువ ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడైతే మళ్ళీ వీళ్ళు ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అందుకని యెహోషువ ఏం చేస్తాడంటే, నీవు నా ప్రార్థన ఆలకించి ఒకసారి ఏం చేయాలి, నువ్వు సూర్యుడిని నిలిపేయాలి. హల్లెలూయా. ఇక్కడే యెహోషువ సూర్యుడిని ఆపినటువంటి సందర్భం. ఇంకా యుద్ధం అవ్వలేదు, రాజులు ఇంకా దొరకలేదు, ప్రజలందరినీ చంపేశాం, చాలామంది కత్తివాత చనిపోయారు, చాలామంది వడగండ్లతో చనిపోయారు, కానీ యుద్ధం అయితే ముగియలేదు. ఇప్పుడు నేను ఈ రాజుల్ని ఇలాగే విడిచిపెడితే వాళ్ళు పారిపోతారు, లేదంటే సంథింగ్ వాళ్ళు ఏమన్నా దొంగ ప్లాన్స్ ఇంకా ఏమైనా వేయొచ్చు. కాబట్టి నీవు నాకు సహాయం చేయాలి అనుకుంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు 12వ వచనం అందరూ చూడండి. యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రేయర్ చేస్తున్నాడు యెహోషువ. ఆ ప్రార్థన చాలా క్లియర్గా రాయబడి ఉంది 12వ వచనం. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించ త్వరపడలేదు. హల్లెలూయా చెప్పండి. ఒక నరుడు ప్రకృతిని శాసిస్తూ ప్రార్థన చేస్తున్న సంఘటన ఆనాడే కానీ, అంతకు ముందే కానీ, ఆ తర్వాతే కానీ ఎప్పుడూ జరగలేని ఒక మహా అద్భుతమైన సంఘటన యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. అసలు దేవుడు సృష్టిని తయారు చేసిన దగ్గర నుంచి భూమి అవ్వచ్చు, ఆకాశం అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, నక్షత్రాలు అవ్వచ్చు, మీరు ఇలా పని చేయాలి అని దేవుడు వాటికి పని అప్పగించిన దినము నుంచి సూర్యుని చుట్టూ భూమే తిరుగుతుందో, భూమి చుట్టూ సూర్యుడే తిరుగుతున్నాడో, ఏ మాత్రం హాలిడేస్ లేవు. ఎలా చెప్పారో దేవుడు అలా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, గ్రహాలు అలాగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇంకా దాని నాన్ స్టాప్. ఈరోజు సూర్యుడు ఇప్పుడు పొద్దున మన దగ్గర ఉంటే సాయంత్రం అమెరికాకి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? అలా పనిచేస్తూనే ఉంటాడు. ప్రతి కంట్రీకి తిరుగుతూ ఉంటాడు సూర్యుడు. దాని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది, సంథింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అంతే తప్ప హాలిడేస్ ఇప్పుడు కూడా సూర్యుడికి అసలు ఒక నాడెల్లా, ఒక దినమెల్లా సూర్యుడు అలా ఆగిపోయిన సంఘటన ఈ యుద్ధం చేసినప్పుడు మాత్రమే జరిగింది. అంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడికి ఇంకేం కంగారు లేదు ఇప్పుడు. ఎందుకని? యజమానుడే చెప్పాడు ఆగు అని. హల్లెలూయా. ఎలా రాశాడో చూడు, సూర్యుడు అస్తమింప త్వరపడలేదట. సూర్యుడికి ఇంక కంగారు లేదు. ఎందుకంటే సృష్టికర్త మాట సృష్టి అంతా వింటది, మనుష్యులు తప్ప. మనుష్యుడే చెడ్డవాడు దేవుడు తయారు చేసిన క్రియేషన్లో. పశువులు వింటాయి, పక్షులు వింటాయి, సముద్రం వింటది, చేపలు వింటాయి, అందరూ వింటారు దేవుని మాట. దేవుని మాటకి అందరూ లోబడతారు, కానీ ఈ మనుష్యుడే లోబడడు. నిజంగా దేవుని మాటకు మనం లోబడితే దేవుడు ఎన్ని మిరకిల్స్ చేస్తాడంటే మన జీవితంలో అన్ని మిరకల్స్ చేస్తాడా. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయిలీల పక్షముగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇజ్రాయిలీలందరూ గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. అయితే అందరూ కూడా ఇంకా చంపేశారు, అందరినీ చంపేశారు. యుద్ధం ఇంకా జరుగుతూ ఉంది. అది సన్సెట్ అవ్వలేదు, సూర్యుడు నిలబడిపోయాడు, చంద్రుడు లోయలో ఆగిపోయాడు, జరిగిపోయింది, యుద్ధం అంతా జరిగిపోయింది. ఇప్పుడు రాజులు కనబడట్లేదు. ఎక్కడ పోయారు వీళ్ళు? ఈ 5 రాజులు మక్కేదా అనేటువంటి గుహలోను పారిపోయారట. 16వ వచనం చూడండి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదాయి అందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదాయి అందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువాకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. ఏం జరిగిందంట? యెహోషువ ఏం చెప్పాడు? ఈ రాజులందరూ ఎక్కడ పారిపోయారు? మక్కేదా అనేటువంటి ఒక గుహలోనికి రాజులు 5 పారిపోయి దాక్కున్నారు.
అప్పుడు ఎక్కడున్నారా అని ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఈ యొక్క సైనికులందరూ. దొరికారు ఈ రాజులందరూ ఈ యొక్క గుహలో ఉన్నారని యెహోషువకి న్యూస్ రాగానే యెహోషువ ఏం చెప్తున్నాడు అంటే వెంటనే పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఆ గుహ దగ్గర అడ్డుగా పెట్టేయండి, తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పి ఆ రాళ్ళన్నీ అడ్డిగా పెట్టేసి ఆ తరువాత జనులందరూ మక్కేదయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చేసారు యుద్ధరంగం నుంచి. ఇశ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను మాట్లాడడానికి ఎవరికి ఆ రోజు గుండెలు సరిపోలేదంట. మామూలు పని కాదు కదా. ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, బాటసారులుగా వెళ్ళిపోతున్నటువంటి వీళ్ళు 5 దేశాలే అర్థం అక్కడ. 5 రాజు ఒక దేశానికి రాజు కదండి. 5 దేశాలు వాళ్ళు వచ్చినా కూడా ఏం కాకుండా ఏంటి యుద్ధం, అసలు ఏంటి అద్భుతం, ఏంటి అసలు వీళ్ళకి ఉన్నటువంటి కెపాసిటీ, వాళ్ళ దేవుడు ఎట్టివాడో, అసలు వాళ్ళ దేవుడి యొక్క బలం ఎట్టిదో అని ఎవ్వడికి కూడా ఈ యెహోషువ గురించి కానీ ఇజ్రాయేలీల గురించి కానీ ఒక మాట మాట్లాడడానికి గుండెలు సరిపోలేదట. హల్లెలూయా. ఇలా ఉండాలి కదా మనం కూడా. మన దేవుడి గురించి ఒక్క మాట మాట్లాడడానికి ఎవరికి గుండెలు సరిపోకూడదు. అలాంటి అద్భుతాలు దేవుడు చెయ్యాల. ఆయన ఎప్పుడు చేస్తాడంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయన ఏం అడగడు. ఆయన నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, నాకు నేను పనులు చేస్తాను, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీ తరఫున నేనే యుద్ధం చేస్తాను అంటే. పాత నిబంధనలో కొన్ని సూచనలు ఇస్తాడు, నూతన నిబంధన భక్తులం కాబట్టి మనం. మీకు ఎవడైనా శత్రువు హాని చేశాడు అనుకోండి, ఈ రోజుల్లో మీరు కత్తి పట్టుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడమే యుద్ధం, మీరు క్షమించడమే యుద్ధం, మీరు వాడి యొక్క నీకు చేసిన హానిని మర్చిపోవడమే యుద్ధం. ఇదంతా మానేసి కేవలం నాకు ప్రార్థన చేస్తే అప్పుడు ఈయనేం చేస్తాడంట, నిప్పులు కుప్పలుగా వాడి తల మీద పోసే బాధ్యత, యుద్ధం ఆయనదే. కానీ వండం, మాట్లాడకుండా వండం, దేవుని చేతులకి విడిచిపెట్టడం, తీరి మారింది అంతే. ఈ రోజుల్లో న్యూ టెస్టిమెంట్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమ చూపించమన్నారో, ఎలాగ యుద్ధం నాది నీది కాదు, నేను కదా చూసుకుంటానని చెప్పారో, ఈ మాట కానీ మనం కరెక్ట్గా వింటే ఆయనే చూసుకుంటాడు. ఇవన్నీ ఖచ్చితంగా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఎవరికి గుండెలు సరిపోలేదు. మనల్ని అనడానికి రేపటి దినాన్ని ఎవరికి గుండెలు సరిపోకుండా ఉండాలంటే మనము చేయాల్సిన పనుల్లో ప్రభువు యొక్క గైడెన్స్ అడిగి చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ మనకు ఉంది. ప్రభువా మేము వెళ్ళాలా వద్దా, ప్రభువా మేము ఆ పని చేయాలా వద్దా, ప్రభువా ఈ యొక్క ఉద్యోగంలో జాయిన్ అవ్వాలా వద్దా, ఇదంతా గైడెన్స్ ఇస్తున్నాడా లేదా దేవుడు. ఆయన చిత్తం ఎరిగి మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను చేస్తాను. ప్రార్థన విజ్ఞాపనల చేత నన్ను సమీపించండి. పరిశుద్ధంగా ఉండడమే ఆయుధం, ఇంకేమీ లేదు. పరిశుద్ధులకు దేవుడు సహాయం చేస్తాడు. అసలు వాళ్ళ నోట్లోంచి వచ్చిన ప్రతి మాటని ఆయన ఆనర్ చేస్తాడంట. సరే, ఇప్పుడు ఈ రాజులందరిని దగ్గరికి, ఇంకా గుహ దగ్గరికి అందరూ వచ్చేసారు. ఆ రాళ్ళ కుప్ప తీసేశారు. రాజులు 5గురిని బయటికి రప్పించాడు. రప్పించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఒక పని చేయండి, మీరు అందరూ ఇలా రండి అని చెప్పాడు ఆయన. చూడండి 22వ వచనం. వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురు, ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయునా నేను. ఇక్కడ ఏంటి చెప్తున్నాడంటే, రాజులను బయట తీసుకొచ్చి వెంటనే చంపేయచ్చు కదా, అలా చంపకుండా ఆ రాజులను తీసుకొచ్చి పరాక్రమశాలులు అందరూ దగ్గరికి రండి అని పిలిచి, యుద్ధం చేసి పోరాడి నెగ్గినటువంటి యుద్ధ వీరులను దగ్గరికి పిలిపించి, వాళ్ళ యుద్ధ వీరులు, వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టండి అని చెప్పాడు. వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టండి, నేను చెప్తున్నాను కదా అని చెప్పగానే వాళ్ళందరూ ఏం చేయాలంటే ఈ రాజుల మెడల మీద కాళ్ళు పెట్టారు. అంటే వాళ్ళని పాదాల క్రింద చిదగత్రొక్కడం. ప్రతి వాక్యంలో కూడా దేవుడు ఏదో మనకు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 20వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యాల తర్వాతనే ఉంటుంది. 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద
శీఘ్రముగా హల్లెలూయా చెదగ త్రొక్కించును. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? సాతానుని ఎక్కడ పెట్టాలి? వాడి మన కాళ్ళ క్రింద వాడు ఉండాలి. సాతానును మన పాదాల క్రింద చెదగ త్రొక్కమని దేవుడు చెప్తున్నాడు కదా. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదాల కింద చిదగ త్రొక్కించును అని చెప్తుంటే మనం ఏం చేస్తామంటే, నా చంకనెక్కి కూర్చో, నా నెత్తి మీద కూర్చో, మా ఇంట్లో సోఫాలో కూర్చో, నాతోనే ఉండు, నీవు నాతో లేకపోతే నాకు ఐడియాస్ రావు అని చెప్తూ ఉంటారు క్రైస్తవులందరూ. చాలామంది శాతాన్ని ఎక్కడ ఉంచమన్నాడు దేవుడు? కాళ్ళ క్రింద ఉంచమంటే లేదు నా ఒళ్ళో కూర్చో అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? వాడు ఆలోచన చెప్పిన వెళ్ళే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. తప్పులు చేసే వాళ్ళందరూ శాతాన్ని నెత్తి మీద ఎక్కించుకున్న వాళ్ళే కదా. మరి మనం ఎక్కడ పెట్టాలంట? ఈ 5 రాజులు మనకు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, పంచభూతాలు అంటాం కదా, పంచేంద్రియాలు. పంచభూతాలు కాదు, పంచభూతాలు అంటే గాలి నీరు అవి. పంచేంద్రియాలు అంటే మన అవయవాలు. మన కళ్ళతో చేసే పాపము, మన నోటితో చేసే పాపము, మన యొక్క చెవులతో చేసే పాపము, మన శరీరంతో చేసే పాపము, ప్రతిదీ కూడా. నేను అన్ని అవయవాల గురించి మీకు చెప్పాను ఆదిలో. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, శరీరం అన్నిటి గురించి చెప్పాను నేను మీకు. వాటిని ఎలాగ మనము మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఈ 5 రాజులు వాళ్ళే, మన పంచేంద్రియాలే. ఈ 5 రాజులు ఎవరు? మన అవయవాలు. ఇప్పుడు మన అవయవాలని మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలా, దాని కంట్రోల్లో మనం ఉండాలా? మన కంట్రోల్లో ఉంచుకోవాలి. నువ్వు ఏది చూడంటే అదే చూడాలి. అది మంచి వాటినే చూడాలి అని అనుకున్నప్పుడు మంచి వాటినే చూసే నిగ్రహ శక్తి మన కంటికి ఉండాలి, దాని మీద జయము మనకి. మంచి వాటినే వినేటువంటి శక్తి మన చెవులకు ఉండాలి, దాని మీద జయము మనకి కదా. మంచి మాటలు మాత్రమే మాట్లాడే నోరు నాకు ఇవ్వండి ప్రభువా. అయ్యో అన్నీ బాగానే ఉంది కానీ సిస్టర్ గారు, నాకు అప్పుడప్పుడు కోపం వస్తే ఏం తిడతానో నాకే తెలియదు. ఇది ఒకటే ఉండిపోయింది. అప్పుడేమైంది? ఈ రాజు ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. ఒక్కడు బ్రతుకున్నా కూడా ప్రాబ్లమే కదా. వాడు గుహలోనే ఉన్నాడు. గుహలో ఒక్కొక్క రాజుని తీసుకొస్తుంటే అందరినీ తీసుకురండి అన్నాడు ఈయన. కాదు, ఒక్కొక్కటి తర్వాత ఏమన్నా ఒకటి తర్వాత ఒకటి ఏమైనా చేద్దామంటే కాదు, ఒకేసారి వేయాలి అందరిని. 5 మన శరీరంలో నుంచి బయటికి, ఈ 5 రాజులు కూడా మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలా? వాళ్ళ మెడ మీద ఖచ్చితంగా మన కాలు పెట్టి శాతానును శీఘ్రముగా చిదగ త్రొక్కాలి. అది కేవలం దేవుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన ఉపవాసము వలన తప్ప ఇటువంటివి దేనివల్ల కూడా అది పో శాతాన. చాలామంది అంతే, అసలు ప్రార్థనలో ఉండరు, ఉపవాసంలో ఉండరు, అసలు పరిశుద్ధంగానే ఉండరు, అసలు ప్రార్థనాపూర్వకంగానే ఉండరు, కానీ శాతానుని తెగ తిట్టేస్తుంటారు. ప్రధాన యాజకుడు పిల్లలు వచ్చి అలాగే సాతానుని, యేసునామాన్ని ఉచ్చరించి సాతానుని ఆపరేట్ చేస్తుంటే ఏం చేసింది? సాతాను బట్టలు ఇప్పదీసి పరుగులు పెట్టించింది. పౌలు చేశాడు కదా, మేం చేసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. పేతుడు చేశాడు కదా, మేం చేసేద్దాం అనుకుంటున్నారు. అలాగా మనం ప్రార్థన చేసే కొద్దీ మన ఇంట్లోనికి ఎందుకు వస్తున్నాడు అంటే, ఈ రాజులను మనం ఇంకా ఉండనిస్తున్నాము. మన శరీరం అనేటువంటి రాజు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవే. ఇప్పుడు 40 రోజులు వరుసగా మనం ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, విజ్ఞాపన ప్రార్థనలకు వస్తున్నాం, 7 రోజులు వస్తున్నాం, మంగళవారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, ఇంకా మనం ప్రత్యేకంగా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. లాభం ఏంటి? యుద్ధం కదా చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి. యుద్ధంలో శత్రుశేషం ఉంచొచ్చా? మరి మనం చేస్తున్నాం, కానీ మనం కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నాం. మన తరఫున పోరాడేది దేవుడే. అక్కడ మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు అన్నీ చక్కబెట్టేది దేవుడే. అవి ఎలా క్లియర్ అవుతున్నాయో మనకు తెలియదు. ఇక్కడ కూర్చుని కేవలం ప్రార్థన చేస్తామంతే కదా. ఇదంతా సాదృశ్యమే కదా మనకి. ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లల వెనకాల మనం వెళ్ళగలమా? వాళ్ళని ఏమన్నా ఆ తప్పుల నుంచి బయటికి రప్పించడానికి? ప్రభువుకే అప్పగించాలి. యుద్ధం చేసేవాడు, కాపు కాసేవాడు, వాళ్ళు వార్న్ చేసేవాడు, వాళ్ళ పాపంలో పడిపోకుండా కాపాడేవాడు దేవుడే. ఆయనే కాపాడుతాడు. మనం కేవలం ప్రార్థన మాత్రమే, యుద్ధం మాత్రమే చేస్తాం ఇక్కడ. కానీ అసలైన యుద్ధం చేసేది యెహోవాయే. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం ఆయనదే. ఇక్కడ అలా 5 రాజుల మెడల మీద కాళ్ళు ఉంచండి అంటే అదే సాదృశ్యం. మనం కూడా ఖచ్చితంగా 5 రాజులని ఆ గుహలో నుంచి ఈరోజు బయటకు తీసేయాలి. గుహ మన శరీరమే, లోపల దాచి ఇది ఒక్కటే సిస్టర్ గారు, ఇది ఒక్కటే బ్రదర్ గారు అంటే అవ్వదు. అది మిగతా అన్నీ పోయినాయి అండి, ఇది ఒకటే మిగిలిపోయిందండి. మిగతా అన్నీ పోయినాయి, కానీ నాకు ఈ బలహీనత ఒక్కటే ఉండిపోయిందండి. ఆడవాళ్ళమైతే ఇలాగా
మగవాళ్ళైతే త్రాగుడు, సిగరెట్టు, జోదము, తిరుగుడు, సినిమాలు, షికార్లు, ఇగో ఈ ఫోన్స్లో చూసేటువంటి రకరకాల చెత్త, అదొక్కటే ఎడిక్షన్ ఉండిపోయింది. థియేటర్లకు ఎప్పుడో మానేసామండి సిస్టర్ గారి, సినిమాకి వెళ్ళడం మానేసాం. థియేటర్లో అసలు మేము ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఎక్కడ చూసేస్తున్నారు? టీవీలో చూసేస్తారు. మీ ఇంట్లో టీవీ పెట్టుకుంటారు కదా మీరు, టీవీలో చూస్తారు, సెల్లో చూస్తారు. ఇదొక్కటే ఉండిపోయింది. మేము దాన్ని అసలు మైండ్ చేయమండి, ఏదో అలా వస్తూ ఉంటుంది, పిల్లలు ఏదో పెట్టుకుంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. వాడు అసలు ఎలాంటి వాడు అంటే వాడు దొంగ. చిన్న దానిలో నుంచి పెద్దది దోచేసుకోవడానికి వాడు వస్తాడు మన ఇంట్లోనికి. అలానే ప్రతి చిన్నది పాపమే. ఇంకా అసలు అలా సినిమా ఇలా వస్తుంటే అమ్మో అని ఇలా కళ్ళు మూసేసుకోండి అని అలా ఏం చేయాలి, అలా సిల్లీ థింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎడిక్షన్గా మారొద్దు అంటున్నాను నేను. అలాంటి సిల్లీ థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీవీ అక్కడ డిస్ప్లే అయిపోతూ ఉంటే ఎవరో చూస్తున్నారు మన ఇంట్లో, అందరూ దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇక మనం ఇలా కళ్ళు మూసుకుని నడుస్తున్నాం అనుకోండి, ఎంత వెటకారంగా ఉంటుంది అది. మేము చూడమో, మేము తినమో, మేము రామో, మేము చేయము, ఇలా కాదు. జ్ఞానం కలిగి వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలుస్తుంది. జ్ఞానం కలిగి మసులుకోవాలి. మరి వాళ్ళు కూడా మారాలంటే మనం వెళ్ళి మాట్లాడాలి కదా వాళ్ళతో. వాళ్ళకి దూరంగా ఉండి ఏం చేస్తాం మనం వాళ్ళతో మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి పరిచర్యలు చేయాలి. మన తల్లిదండ్రులు మనం చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు అని అంటే మాకు ప్రార్థనలే ముఖ్యం, మాకు అస్సలు వద్దు తల్లిని చూడడం తండ్రిని చూడడం, అలా కూడా అనకూడదు, తప్పది. మన బాధ్యతలు అన్నీ చేస్తూ మనకి కాన్బట్ అవ్వట్లేదు. అప్పుడు ఒక కాల్ చేసి నాకు ఈరోజు ఇదిగో మా అమ్మగారు ఉన్నారు, నేను రావడానికి అవ్వట్లేదు అంటే, మీరు 12 గంటలకి 12:30కి అన్నం పెట్టేసి రండి అని చెప్పాను లిల్లీ గారికి. అంటే ఈవిడికి నాకు అథారిటీ ఉంది కాబట్టి అప్పుడు నేనేం చెప్పాను, మీరు ఎంత పని చేసినా త్వరగా ఆవిడకి ఏదో పెట్టేసి ఈ రోజుకు వచ్చేయండి పర్వాలేదంటే, సరే వచ్చేసాను సిస్టర్ గారు అని చెప్పేసి ఆ రోజు ఆవిడ వచ్చింది. అలా అని చెప్పి మీ మమ్మీని వదిలేసి వచ్చేయండి, మీ డాడీని వదిలేసి వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. ఇవన్నీ చేయమని చెప్పినవి బైబిల్లో చేయకుండా యుద్ధం యెహోవాదే అంటే మనకు జరగదు. అది మీకు చెప్తున్నాను నేను. తల్లికి చూడాల్సింది చూడాలి, మన బాధ్యత. వాళ్ళు మనల్ని కని ఇంతవరకు చేయకపోతే ఇలా కూర్చున్నామా ఎలిజబెత్ గారు? మీరు ఇంత అయ్యారా? అంత 3 బిడ్డలను కన్నారా? వాళ్ళే కదా చేశారు. అసలు నిజంగా మనం మన బాధ్యతలు కొన్ని ఉంటాయి. అంటే మనం వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి ఊడిగించేయక్కర్లేదు. కొన్ని ఉంటాయి మనం ప్రేమ చూపించాల్సినవి, పేరెంట్స్తో మాట్లాడాల్సినవి. ఏంటి చిన్నారి, ఇవి కూడా చూసుకోవాలి మనం. దురభిమాన పాపంలో పడిపోకూడదు తప్ప, దాన్ని దురభిమాన పాపం అంటారు. దాన్ని అభిమానం ఎక్కువైపోయి మళ్ళీ మనం ఇంకా పూర్తిగా నన్ను పండక్కి రమ్మన్నారు, పూజకి రమ్మన్నారు, ఈ దురభిమాన పాపంలోకి వెళ్ళిపోవద్దు. కానీ పాపం మాత్రం చేయదు వీటి విషయంలో. లెంట్లో నేను చెప్పాల్సిన మాటలు మీకు చెప్తున్నా నేను. నాకు దేవుడు ఇచ్చిన ప్రేరణతో లెంట్ అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ తల్లి, ఇవన్నీ కూడా దీంట్లో మనం మళ్ళీ 7 మాటల్లో చెప్పుకుంటాం కాబట్టి ఇవి కూడా కరెక్ట్ చేసుకోండి. వీటిల్లో కూడా ఇవి కూడా కరెక్ట్ చేసుకోండి. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాడు దేవుడు. దినకరన్ గారు అనేటువంటి దైవజనుడికి తల్లికి అసలు ఒంట్లో బాగాలేదన్నమాట. ఆయనకేమో విపరీతమైన మీటింగ్స్, ఒక్కరోజు ఖాళీ లేదు, ఒక పూట కూడా ఖాళీ లేదు ఆయనకి. అలా మీటింగ్స్ అన్నీ ఒప్పేసుకున్నారు ఆయన. నేనైతే మీటింగ్కి వెళ్ళాలా వద్దా అని ప్రభు దగ్గర విచారణ చేస్తూ ఉంటాను ఎక్కువ. అక్కడ యూజ్ ఉంది, వెళ్ళు నువ్వు, అక్కడ ఉపయోగం ఉంది అంటేనే వెళతాను. లేదు వాళ్ళ గొప్ప కోసం పెట్టుకున్నారు, వాళ్ళు అక్కడ ఏదో గొప్ప అవ్వడానికి పెట్టుకున్న ప్రభు బయలుపరుస్తారు నాకు కొన్ని. అప్పుడు నాకు రావడం అవ్వదులేమా అని చెప్తూ ఉంటాను నేను కొన్ని సందర్భాలు. ఇది బయట వాళ్ళు వింటున్న వాళ్ళకి విడ్డూరం అవ్వచ్చు, దేవుని యొక్క గైడెన్స్ చెప్పిన అక్కడ వెళ్ళు, నీ అవసరత ఉంది అని ప్రభు చెప్పిన చోటకి నేను వెళుతూ ఉంటాను. దినకరన్ గారు ప్రతి చోటకి అసలు రాత్రి పగలు పొద్దున సాయంకాలం తేడా లేకుండా ప్రతి చోటకి తిరుగుతున్నారు. మమ్మీ బెడ్ మీద ఉంది ఆయనకి. ఆవిడ విపరీతంగా ఆయన చూడాలనుకుంటుంది, కొడుకు రావాలనుకుంటుంది. అసలు ఖాళీ లేదు ఆయనకి. దేవుని పనిలో ఉన్నాను కదా, తల్లిని చూడకపోతే ఏంటి, తండ్రిని చూడకపోతే ఏంటి, నేను నా ప్రభు పనిలో ఉన్నాను, తల్లిని చూసుకోవడానికి నా ఇంటి దగ్గర భార్య ఉంది కదా అనుకుంటున్నాడు ఆయన. తల్లికి విపరీతంగా ఆయన చూడాలని ఉంటే ఈ సందర్భంలో మొత్తానికి ఆయన లాస్ట్లో వచ్చారో రాకుండానే చనిపోయారో సంథింగ్ జరిగింది. విపరీతమైన జబ్బు చేసింది దినకరన్ గారికి. ఎన్ని ప్రార్థనలు చేసినా తగ్గలేదు. ఎంత భయంకరం అంటే ఆయన తట్టుకోలేని టార్చర్ ఆ జబ్బులో ఆయనకి. అసలు తట్టుకోలేక నన్ను చంపేస్తే ఈ బాధ పోతుంది అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అక్కడ పరలోకం వెళ్ళిపోతుంటుంది కదా ఆయన ఆత్మ మాట్లాడితే, అక్కడ పెద్ద దేవదూత అక్కడ కూర్చొని ఉన్నాడు, రాసుకుంటున్నాడు. ఇలా పైకి చూసేసరికి ఈయన ఉన్నాడు అక్కడ. ఎందుకు వచ్చావు అని అడిగాడంట. నన్ను చంపేయమని అడిగాను దేవుడిని, నేను చచ్చిపోయాను అందుకనే వచ్చేసాను, నాకు వద్దు, నేను ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అందుకని వచ్చేసాను అంటే ఇలా తిరిగేసిందంట దూత. తిరిగేసి నీకు ఇంకా టైం ఉంది, నువ్వు చావలేదు, వెళ్ళిపో అని.
మరి ఏంటి నాకు ఈ బాధ, నేను తట్టుకోలేకపోతున్నాను, దాని బదులు చచ్చిపోవడమే మేలు అనుకుంటున్నాను, నేను చాలా నరకం అనుభవిస్తున్నాను, ఎందుకు వచ్చిందో నాకు ఎంత అని చెప్తున్నప్పుడు ఆ దూత చెప్పాడంట, నీ తల్లి మరణశయ్య మీద ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వెంత నెగ్లెక్ట్ చేసావో తెలుసా నీకు, ఆమె నిన్ను చూడాలనుకుంది, దానికి పనిష్మెంట్గానే నీకు ఈ యొక్క బాధ అలౌ చేయబడింది, దైవ చిత్తానుసారంగానే ఈ రోగం మీ ఇంట్లోకి వచ్చింది. చూడండి ఒకసారి నేను ఎందుకు చెప్తున్నాను. బైబిలే నేను టీచ్ చేస్తున్నాను మీకు. ఈ బైబిల్నే చాలామంది ఇలా చెప్తారు, తల్లి అని లేదు, తండ్రి అని లేదు, వాళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వు రాకపోతే అవ్వదు అనే టీచింగ్స్ కూడా నేను విన్నాను. నేను ఒకప్పుడు అలా ప్రవర్తించాను. కానీ కాదు, దేవుణ్ణి ప్రతిదీ అడుగుతున్నప్పుడు ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమ చూపించమంటాడు. నీ ఆదరణ, నీ ప్రేమ చూపించు నీ తల్లికి, నీ తండ్రికి, నీ బిడ్డలకి ఈ ప్రేమను చూపించమని ఆయన మాట్లాడాడు. నేను నేర్చుకున్నదే మీకు బోధిస్తున్నాను. నేను ఈరోజు నేను దేని గురించి మాట్లాడట్లేదు, నేను నేర్చుకున్నది మీకు నేను బోధిస్తున్నాను. ఏమేమో మిస్ అయిపోతాం మన జీవితంలో, కొన్ని వాళ్ళ బ్రతుకుండగా మనం మిస్ అయిపోతాం కొన్ని. మీరు ఇంకా టైం ఉంది, ఇంకా మీకు మమ్మీ ఉంది, ఇంకా మీకు అత్తగారు ఉంది, మీకు ఇంకా వృద్ధులు ఉన్నారు అంటే మీరు మిస్ అయిపోకండి దయచేసి. మనం చూపించే ఆ ప్రేమ వల్ల మనకి బ్లెస్సింగ్ వస్తుంది, మనకి బ్లెస్సింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది బ్లెస్సింగ్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఇప్పుడు జయించడం గురించి మాట్లాడుతున్నాం. మనం ఇవన్నీ చేసి ప్రభువా, అందుకని అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నువ్వు నిందారహితుడవై ఉండు అన్నాడు. ఒక నింద నీ మీద ఇలా చూపించకుండా చూసుకో, నేను నీకు ఆశీర్వాదించేస్తాను. చూపించాలి మనం. ఇలా పాయింట్అవుట్ చేసి అన్నీ బాగానే ఉంది కానీ లతలో ఇది ఉంది అని పాయింట్అవుట్ చేస్తే ఇది కానీ అనే పదం ఇంకొద్దు మనకి. ఈ 5 రాజుల్లో 4 రాజులను చంపేశాడు ఈరోజు యెహోషువ. ఇంకోడు ఆ గుహలో నుంచి రానంటున్నాడు. ఫోన్లే వదిలేవాడు, అక్కడ ఏం చేస్తాడు, ఆడ మొత్తం సైన్యాన్ని వేసేసాం కదా అని అన్నాడు. లాభం లేదు, 5 తీసుకురండి ఇక్కడికి, ఒక్కడు కూడా మిగిలి ఉండడానికి వీల్లేదు లోపల. మనము ఈ 40 రోజుల్లో ఒక్కటి కూడా లోపల ఉంచుకోవడానికి వీల్లేదు, జాగ్రత్త. ఒకవేళ ఈ తప్పిదాలు ఎవరైనా చేసి ఉంటే కన్ఫెషన్ ప్రేయర్ చేసుకోండి, దాని పనిష్మెంట్ కూడా ఉంటుంది. అది ఇచ్చేసిన తర్వాత ట్రీట్మెంట్, ఆ కన్ఫెషన్ క్షమిస్తాడు దేవుడు. ఉంటుంది ట్రీట్మెంట్, అది లేకుండా మాత్రం ఉండదు, ఖచ్చితంగా అది జరుగుద్ది మనకి. తర్వాత మళ్ళీ దానికి అక్కడ క్లియరెన్స్ దేవుడు ఇచ్చేస్తారు. అలా అని ఏదో జరిగేది జరుగుతుంది కదా మేము ఇంకా అది అడగడం ఎందుకు అని అనుకోకండి మీరు. అంతకంతా మనకి ఖచ్చితంగా ఇంకా అడగకపోతే దాని హారబుల్గా ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం రోజులు వెళ్ళి, ఇంకొంచెం రోజులే నువ్వు కొంచెం ఇగో ఈ టైం వరకు ఉంది, వెళ్ళిపో, మళ్ళీ నొప్పి శరీరంలోకి నువ్వు వెళ్ళిపో అని చెప్తే దినకరన్ గారు ఏం చేస్తాడు ఎప్పుడైనా, సరే అయితే నాకు ఇందుకు వచ్చిందని తెలియదు, ఎంతైనా నేను అనుభవించడానికి సిద్ధమే, నాకు అసలు తెలీదు, నా తల్లిని నేను నెగ్లెక్ట్ చేసినట్లు ఒప్పుకున్నాడు ఆయన. అక్కడ నాకు తెలియదు నిజంగా, నేను నా దేవుడి పనిలో ఉన్నాను కదా అనుకున్నాను. ప్రపంచవ్యాప్త సువార్థికుడు ఆయన. అసలు ఆడాయన కూడా కాదు, వాళ్ళ ఇంట్లో అత్తగారు ఆవిడ చూసుకుంటుంది కదా భార్య, కానీ తల్లి యొక్క హృదయం ఏమో తపించింది దీనికోసం, దేవుడి దగ్గర మొర్ర పెట్టుకుంది, అది అలాగే ఉండిపోయింది ఆయన మీద. ఎంత దారుణం కదా. కాబట్టి ఈరోజు ఏ ఒక్క రాజుని కూడా ఇంట్లో మనం గుహలో ఉంచొద్దు. మొత్తం 5 కూడా తరిమేసినట్లు ఎన్ని ఉన్నాయో ఈ 40 రోజుల్లో అవన్నీ అక్కడ పెట్టి దానికి ఉప్పు పాత్ర వేయాలి. తర్వాత ఏం చేస్తాడంటే రాజులను లేపి 5 రాజులని కూడా చెట్టుకి ఊరేసేస్తాడు యెహోషువ. ఒకేసారి 5 రాజులని చెట్లకి ఊరి వేసేసి ఆ గుహలో పడేసి మళ్ళీ ఆ గుహ దగ్గర రాళ్ళ కుప్ప వేసేసి, ఈ రోజుకి కూడా మనం వెళితే మక్కేలా గుహ దగ్గర రాళ్ల కుప్ప అడ్డుగా కనబడుతుంది. మేము వాటిని సమాధి చేసేసాము, ఆ రాజులను ఇంకా మా దగ్గర నుంచి లేవనివ్వము, ఆ గుహలో నుంచి బయటికి రానియ్యము, వాళ్ళు బయటికి రారు, ఇంకా చచ్చారాళ్ళు అంతే, ఇంకెలా వస్తారు, చచ్చిపోయారు కదా, ఇంకా రారు వాళ్ళు. కాబట్టి ఇది ఇక్కడ కథ ఈరోజు, ఇది ఇక్కడ ఈరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి మెసేజ్. కాబట్టి దేవుడు చాలా మంచిగా మాట్లాడాడు మీకు నాకు కూడా, మనం ఏమేమి చేయాల్సి ఉందో అవన్నీ కూడా మీకు నాకు కూడా అంత మంచిగా మాట్లాడాడు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా, జాలిగలవాడా, దయగలవాడా. ఈరోజు నీవు మాట్లాడవు తండ్రి, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రతి దినము మేము టెస్ట్ చేసుకున్నాం, ప్రతి దినము మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం, ప్రతి దినము మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాం ప్రభువా. ఇక్కడికి వచ్చి కూర్చొని నాయన మమ్మల్ని మేము గాయపరుచుకోవాలని కాదు, మేము పరిశీలించుకుంటున్నాం ప్రభువా, వాక్యపు వెలుగులో పరిశోధించుకుంటున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాను. వినిన వారందరూ కూడా ఏమైనా పొరపాట్లు, లోటుపాట్లు, శరీరాన్ని జయించలేనటువంటివి ఏవైనా ఉన్నా కూడా ఈరోజు
ఈ ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తూ ఉండగానే అవన్నీ వారిని విడిచి బయటికి పారిపోవును గాక. నీ ఆత్మశక్తితో కార్యాలు జరుగును గాక. అద్భుతమైన విడుదల విజయము వారికి వచ్చును గాక. ముఖ్యంగా ఈ 40 దినాల్లో ఒక్కొక్క రోజు మీరు మాతో ఏమేమి మాట్లాడారో ఆ ప్రతి దాన్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మేము నీకు సరెండర్ అవుతున్నాం ప్రభా. ఆత్మశక్తితో నింపి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రభా. ఇక మా శరీరాల్లో, మా గుడారాలలో, మా గుహలలో నీకు విరోధమైనది ఏది ఉండకూడదు. అన్నీ బయటకు తీసి మేము కాల్చేస్తున్నాం ప్రభా. ఈరోజు శాతానుని మా పాదాల క్రింద చిదగద్రొక్కుతున్నాం, మేము చిదగద్రొక్కుతున్నాం ప్రభా. దేవాత్మ కార్యాలు జరిగించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.